హీరో గారు కూడా రాబోతున్నారు. మరి వారందరూ కూడా మాట్లాడబోతున్నారు మనందరితో. చూస్తున్నారా, రీల్స్ చూస్తున్నారా, ఏమో చేయాలని ప్లాన్ చేసుకున్నారా? ఓకే అండి, ఎస్. టీజర్ చూసారా, సాంగ్ చూసారా? మరి మా పద్మ ముందుకు వచ్చేస్తారండి. రమణ మీరే తీసుకోవాలంటే ఏమండి, కొత్తగా సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా స్పేస్ మనం మొదలు పెట్టుకుంటాం. అడ్డం జరగాలి. ఫలోపహార నైవేద్యం నివేదయామి. అంతే అయిపోయింది. పెట్టినాడు 7 కొండలవాడు నిలవైన ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి రావడం ప్రసాదం కూడా తీసుకొని వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసిన ఏడుకొండలవాడు కొలువైన ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన మా నాగబంధన్ టీం అనంత పద్మనాభ స్వామి రథయాత్రలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఏడుకొండలవాడు సపోర్ట్ తోటి, మీ అందరి సపోర్ట్ తోటి మా నాగబంధన్ సినిమా ఒక అఖండమైన విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ తిరుపతి రావడం చాలా ఆనందంగా ఉంది. మా సినిమా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి మన పురాతన కథలు కానీ, మన నేలలో దాగి ఉన్న కథలు కానీ, సీక్రెట్స్ గురించి చెప్పే దాని మీద ఉంటుంది సినిమా. మీరందరూ ఈ సినిమాను జూలై 3న థియేటర్స్లో చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఒక కొత్తవానైనా సరే ఇక్కడ తిరుపతి ప్రజలందరూ వాళ్ళ ఇంటి బిడ్డలా నన్ను చూసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మీరందరూ నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి సినిమాలు చేస్తూ మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అవును, అదే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అనంత పద్మనాభ స్వామి, అంటే ఆ ఐడియల్స్ ఎక్కడానికి చేయడానికి 2-3 నెలలు పట్టింది అనమాట. అట్లా సినిమాలో చాలా ఉన్నాయి. సో ఇవన్నిటికీ టైం పట్టింది. ఒక కొత్త సినిమా కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి మేము ఎంత కష్టపడ్డాం ఏంటనేది 2 ఇయర్స్లో చేశాము. మీరందరూ మా ఎఫర్ట్ని, మా హార్డ్ వర్క్ని సినిమాలో చూస్తారనమాట. ఇప్పుడు సినిమా గురించి పెద్ద గేమ్ రివీల్ చేయట్లేదు, ఎందుకంటే సినిమాలో ప్రతి కంటెంట్ కూడా మీరు థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్, ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతారు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు 19న ట్రైలర్ రిలీజ్ అవుతుంది. మీరందరూ ట్రైలర్ని చూసి సినిమాను కూడా చూసి
ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ అభిషేక్ నామా గారు అండ్ నిషితా కిషోర్ గారు ప్రొడ్యూసర్స్ సినిమాని చాలా గ్రాండియర్గా చాలా హై ప్రొడక్షన్ వాల్యూస్తో తీశారు. సో అండ్ మా హీరోయిన్ నభా నటేష్ ఈ సినిమాకి తన సాయశక్తుల ప్రయత్నిస్తున్న ప్రమోషన్స్కి ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ ఇస్తుంది. అండ్ స్క్రీన్ పైన కూడా తన హార్డ్ వర్క్ కానీ తన సపోర్ట్ కానీ నాకు ఎప్పుడు ఇలానే ఉంది అండ్ ఫ్యూచర్ ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ జూలై 3న సినిమా చూసి ఒక అఖండమైన విజయం అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్. లో మాకు 24/7 సపోర్ట్ ఉన్న CEO వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమాలో ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పనిచేశారనమాట. విజువల్స్ అన్ని మీరు రేపు థియేటర్లో చూస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాలాజీ చరణాల చెంత మా సినిమా ప్రమోషన్ జరుపుకోవడం అనేది ఒక బ్లెస్సింగ్ లాగా భావిస్తున్నాను నేను, మా టీం అంతా. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ ఇక్కడికి విచ్చేసి ఇంత లేట్ అయినా కానీ మా కోసం వెయిట్ చేసి ఈవెంట్ కోసం కవరేజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హాయ్, తిరుపతి మీడియాకి, తిరుపతి ప్రజలందరికీ ముందుగా నమస్కారం. ఈ పుణ్యక్షేత్రంలో మిమ్మల్ని అందరినీ కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. నాగబంధం జూలై 3 థియేటర్స్కి వస్తుంది. ఇది ఒక మైథలాజికల్, డివోషనల్, యాక్షన్, అడ్వెంచరస్ థ్రిల్లర్. మీరు తెర మీద చూడాల్సిన సినిమా. మీరు సినిమా థియేటర్స్కి వస్తే ఒక కొత్త వరల్డ్కి వెళ్ళిపోతారన్నమాట. ఇట్స్ గోన్ బి అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సినిమాలో విరాట్ హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. నేను పార్వతిగా మీ ముందుకు వస్తున్నాను. డైరెక్టర్ అభిషేక్ సార్స్ ప్యాషన్ ప్రాజెక్ట్ చాలా 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 కష్టపడి చేశారు సినిమా. అండ్ ఆర్ ప్రొడ్యూసర్స్ నిషితా అండ్ కిషోర్స్ హ్యావ్ poured their heart into this film. మీరు థియేటర్స్కి వస్తే మీ ప్రపంచాన్ని మర్చిపోయి మన ప్రపంచానికి వచ్చేస్తారు. అది మన ప్రామిస్ అన్నమాట. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ ఆన్ July 3rd. యూ విల్ డెఫినెట్లీ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మనం ఆల్మోస్ట్ 5 లాంగ్వేజెస్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాము కాబట్టి మొత్తం పాన్ ఇండియా రీచ్ అవ్వాలి అనేదే మన కోరిక. ఇంత ఆల్మోస్ట్ 2 years కష్టపడి సినిమా చేసింది టు గివ్ వన్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టు ద ఆడియన్స్. మన సనాతన ధర్మ గురించి, మన ఇండియన్ హిస్టరీ గురించి, దానిలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని మనం దాంట్లో కొత్త డ్రామాని మనం స్టిచ్ చేసి సినిమాని ప్రజెంట్ చేస్తున్నామన్నమాట. ఇది అన్ని రకాల ఆడియన్స్కి, అన్ని ఏజ్ గ్రూప్ ఆడియన్స్కి రీచ్ అవ్వబోతుంది. అండ్ ఆబ్వియస్లీ all over the country it's gonna reach the audience and their hearts for sure. Yes, చాలా బాగుంది. ఆల్రెడీ టీజర్స్కి, సాంగ్స్కి బ్యూటిఫుల్ రెస్పాన్స్ వస్తుంది అన్నమాట. క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది జనాలకి. అండ్ ట్రైలర్ ఇస్ కమింగ్ ఆన్ ద 19th. అది రాగానే ఇంకా ఎక్కువ సినిమా గురించి తెలుసుకుంటారు. అండ్ ఆబ్వియస్లీ థియేటర్స్కి వచ్చిన తర్వాత మీకే తెలిసిపోద్ది ఎలా ఉండబోతుంది సినిమా. థ్యాంక్ యూ.